అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. పోయినసారి వీడియోలో మనం పాటలు ఎలా పాడాలి అనే దాని మీద చాలా విలువైన విషయాలు అందులో మనం డిస్కస్ చేసాం. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. సో ఈ రోజు వచ్చేసి మన టాపిక్ కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. చాలా విలువైన విషయాలు, చాలా మంచి టిప్స్ మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే నేను వీడియోలో అనవసరమైన విషయాలు అసలు మాట్లాడను. ఎందుకంటే అంతా కూడా చాలా విలువైన విషయాలే, మీకు అవసరమయ్యే విషయాలే చెప్తా. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి ఓపిక్గా. పాటలు ఎలా పాడాలని చేసిన ఆ వీడియోలో చాలామంది అన్న హై పిచ్లో ఎలా పాడాలి, గొంతు కొంచెం హై పిచ్లో పాడేటప్పుడు కానీ నేను పాడలేకపోతున్నా, మైక్లో పాడలేకపోతున్నా, ఫ్రీగా వాయిస్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. సో అందుకు గాను ఈ వీడియో అయితే మీకు చేస్తున్నా. సో మనం ఈ పాటలు పాడే విషయం, ఈ సంగీతానికి సంబంధించిన విషయాలు మనం ఒక సిరీస్ వైజ్గా మాట్లాడుకుందాం. సో సింగింగ్ అనేది, మ్యూజిక్ అనేది అంత ఈజీ కాదు కాబట్టి సో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తా. సో ఈ వీడియోలో వచ్చేసి అయితే పర్టిక్యులర్గా మన గొంతు మధురంగా రావాలంటే, మన వాయిస్ పాడేటప్పుడు అందంగా రావాలంటే, మన గొంతు అనేది కొంచెం ఇబ్బందిగా పాడినట్టు కాకుండా ఫ్రీగా పాడాలన్నా, వాయిస్ మంచి ట్యూనింగ్లో ఉండాలన్నా కొన్ని టిప్స్ అనేవి నేనైతే ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ అనేది ట్యూనింగ్లో ఉండాలి. సో ట్యూనింగ్లో ఉండాలంటే ఏం చేయాలి అంటే, మనకి ఎప్పుడు కొద్దిగా బేసిక్గా ఏంటి, పాటలు పాడే వాళ్ళకి స్వరం మంచిగా ఉంటేనే కదా మంచిగా మనం పాడగలిగేది. ఒక 3-4 టిప్స్ అనేవి టక్కా టక్కా చెప్పేస్తా మీకు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో దాని ద్వారా వాళ్ళు కూడా ఎక్కువ మంది తెలుసుకుంటారు. పాటలు పాడే వాళ్ళు, పాడాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా, ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. మీరు ఉదయాన్నే లేచిన తర్వాత, బ్రష్ చేసిన తర్వాత తాగే వాటర్ ఉంటాయి కదా, వాటర్ మీరు కాగబెట్టుకోండి. ఎంత అంటే మరీ ఆ నోరు కాలిపోయేటట్టుగా మనం తాగగలిగేంత వేడి, అంటే గోరువెచ్చగా కాకుండా కొద్దిగా ఎక్కువ వేడి చేసుకోండి. వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళని మీరు ప్రతిరోజు తాగడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం కూల్ వాటర్ తాగితే మనకి జలుబు చేస్తుంది, గొంతు పట్టేస్తుంది కదా. సో మనం కూల్ వాటర్ మనకి గొంతు పట్టేయకుండా ఉండడం వల్ల, దానికి ఆపోజిట్లో హాట్ వాటర్ తాగడం వల్ల, మనం ప్రతిరోజు హాట్ వాటర్ తాగడం వల్ల మన గొంతు అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అప్పుడప్పుడు కాదు, రెగ్యులర్గా మీరు ఇది చేయండి. ఎవరైతే పాటలు పాడాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారో, ఎక్స్పెషల్లీ సింగింగ్ అంటే, మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్స్పెషల్లీ ఎవరైతే ఎక్కువ స్టేజ్ పర్ఫార్మెన్స్లు కానీ చేస్తూ ఉంటారో అటువంటి వారు రోజు హాట్ వాటర్ తాగడం అనేది అలవాటు చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒక గిన్నెలో మంచినీళ్ళు పోసుకొని ఆ నీళ్ళని బాగా మరిగించండి. ఆ నీళ్ళు బాగా మరిగాక దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేయండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇంకొద్దిసేపు వాటిని మరగనిచ్చిన తర్వాత, సో మీరు ఆ మరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా, కొద్దిగా వేడి చల్లారినాక, మరీ బాగా కాలిపోయేంత వేడిగా ఉన్నప్పుడు కాకుండా, కొద్దిగా గోరువెచ్చటి కంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఆ నీళ్ళు ఇక్కడ గొంతు వరకు రావాలి. ఇక్కడ వరకు రావాలి. వచ్చిన తర్వాత ఆ నీళ్ళని ఆ నోట్లో అలా పుక్కిలించండి. నోట్లో ఆ నీళ్ళని, ఆ వేడి నీళ్ళని అట్లా గొంతులో పోసుకొని ఇక్కడ వరకు వచ్చేదాకా చేసుకొని వాటిని బాగా పుక్కిలించండి. మీరు అట్లా పసుపు, ఉప్పు వేసుకొని ఆ వేడి నీళ్ళని మీరు అలా నోట్లో అట్లా పుక్కిలిస్తూ అట్లా ఒక 2-3 టైమ్స్ చేయండి. ఇట్లా మీరు చేయడం వల్ల గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా పోతుంది. ఇట్లా మీరు చేయడం వల్ల గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా పోతుంది. ఇలా మీరు ఎప్పుడు చేయాలి అని అంటే, మీరు ఉదయం చేయండి, సాయంత్రం చేయండి. ఓకేనా? ఉదయం చేయండి, సాయంత్రం చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు అట్లా చేయండి. సో మీరు ఇట్లా చేయడం వల్ల మీ గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. ఇంకోటి ఏంటంటే, గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇలాంటి ఏమీ రాకుండా మనకి చాలా హెల్తీగా ఉంటుంది అనమాట గొంతు. పాట పాడే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీరు అట్లా లైఫ్ లాంగ్ చేయండి. మీరు అట్లా లైఫ్ లాంగ్ చేయడంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ బారిన, ఇటువంటి దగ్గు జలుబు బారిన మీరు పడరు. చాలా హెల్తీగా ఉంటుంది. చాలా మంచిదనమాట గొంతుకి. ఓకేనా? సో మీకు ఫస్ట్ టిప్ చెప్పా కదా, ఇప్పుడు మనం సెకండ్ టిప్ ఒకటి చెప్తా చూడండి. సెకండ్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో అల్లం ఉంటుంది కదా, చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని మన పొయ్యి మీద కొంచెం లైట్గా కాలవండి. చిన్న అల్లం ముక్క తీసుకొని లైట్గా మరీ కాదు, కొద్దిగా లైట్గా కాల్చిన తర్వాత, మరీ ఎక్కువ కాలవద్దు, లైట్గా కాల్చిన తర్వాత దానిపైన పొట్టు తీసేసి, అలాగనే కొంచెం తేనె ఉంటుంది కదా మన ఇంట్లో, ఒకవేళ మీ ఇంట్లో తేనె లేకపోతే తేనె కొనుక్కోండి. చిన్న అల్లం ముక్క, మరి పెద్దది కాదు, చిన్న అల్లం ముక్క, ఇంతది ఈ సైజ్ చాలు. అల్లం ముక్కను మీరు తీసుకొని కొంచెం తేనె కూడా వేసుకొని లైట్గా నలండి. లైట్గా నమిలిన తర్వాత చప్పరిస్తూ ఉండండి. అల్లాన్ని కొంచెం నమిలి
చప్పరిస్తూ ఉండండి. కొంచెం నమిలి అట్లా చప్పరిస్తూ ఉండండి. అల్లము ఘాటుంటది. అల్లము ఘాటుంటది. ఏంటంటే గొంతు పట్టేసినప్పుడు గానీ, గొంతు గరగర ఉన్నప్పుడు గానీ, అల్లం దానికి చాలా బాగా ఉపయోగపడతది. గొంతు గరగర ఉన్నా గానీ, అది చాలా బాగా ఉపయోగపడతది. అట్లా దాన్ని చప్పరిస్తా మింగొద్దు దాన్ని. దాన్ని నమిలి మొత్తం మింగేయకూడదు. కొంచెం నమిలి ఆ అల్లంలో ఉన్న ఆ సారం అది బయటకొస్తది గదా! కొద్దిగా బయటకొచ్చిన తర్వాత ఆ తేనె దాన్ని మీరలా చప్పరించండి. చప్పరిస్తూ మీరు దాన్ని గొంతు వరకు తీసుకెళ్ళి ఇట్లా మింగండి. ఎవరైనా మంచిగా చేయొచ్చు. సో, మీరిదొకటి పాటించండి. చాలా బాగా ఉపయోగపడతది. ఇదెప్పుడు చేయాలంటే డైలీ చేయాలంటే డైలీ అవసరం లేదు. వారానికొకసారి ఒక 2, 3 సార్లు గానీ అట్లా చేయొచ్చు మీరు. అప్పుడప్పుడు ఇది చేస్తూ ఉండండి. చేస్తుండడం ముఖ్యంగా మీరెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు దూర ప్రయాణం లేదా ఎట్లా బయట పనులకు వెళ్ళినప్పుడు మీరలా అల్లాన్ని అట్లా దవడల కిందేసుకొని, ఆ తేనెని దాన్ని అల్లాన్నేసుకొని లైట్‌గా అట్లా నములుతూ వచ్చిన ఆ గుజ్జుని మీరు అట్లా చప్పరిస్తూ ఉండండి. అట్లా చప్పరిస్తూ ఉండండి. చప్పరిస్తూ ఉండాలి. అట్లా మళ్ళీ కొద్దిసేపు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నమలండి. లైట్‌గా, చాలా లైట్‌గా నములుతూ దాన్ని చాలా సేపు మీరు అట్లా మీ నోట్లో ఉంచుకోండి. ఓకేనా? ఉంచుకొని మీరట్లా చేయండి. గొంతు చాలా బాగుంటది. చాలా సాఫ్ట్‌గా ఉంటది. మీ వాయిస్ అనేది చాలా అందంగా వస్తది. చాలా మంచిగుంటది. ట్యూనింగ్‌లో ఉంటది గొంతు. సో, మీరిది చేయండి. మీకిది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, థర్డ్ పాయింటొచ్చేసి మన ఇంట్లో లవంగం ఉంటుంది గదా! ఆ లవంగాన్ని పొట్టు తీసేయండి. పొట్టు తీసేసి మీరు లవంగాన్ని దవడల కిందేసుకొని బుగ్గ దగ్గర ఏసుకోకండి. ఎందుకంటే బుగ్గ కొద్దిగా మంట పుడతది. లవంగం అనేది చాలా ఘాటుంటుంది. కొంచెం కారం ఉంటుంది గాబట్టి పళ్ళ కిందేసుకొని వాటిని మీరు నములుతూ ఉండండి. నములుతూ అంటే అమాంతం మొత్తం ఒక్కసారి ఒక దెబ్బ కింద నమలడం గాదు. దాన్ని మీరు నములుతూ దాంతో వచ్చిన ఆ లాలాజల్ దాన్నంతటిని ఆ రసాన్ని అంతటిని మీరలా చప్పరిస్తూ మింగండి. చప్పరిస్తూ ఉండండి అట్లా. ఆ లవంగాన్ని మీరు దాన్నట్లా ఒక చాక్లెట్ లాగా చప్పరిస్తూ ఉండండి. మీరు ఆ లవంగాన్ని పైన పొట్టు తీసేసి ఆ లవంగం పైన పొట్టు ఉంటుంది గదా! దాన్ని తీసేసి మీరు దాన్ని నములుతూ దాన్ని కొంచెం కొంచెంగా మింగుతూ, కొంచెం కొంచెంగా నములుతూ, కొంచెం కొంచెంగా మింగుతూ ఉండండి. ఊకూకే దాన్ని నమలకండి. కొంచెం సేపు కొద్దిగా నమిలిన తర్వాత దాని నుంచి ఆ ఘాటు అదంతా వస్తది గదా! దాన్నొచ్చిన తర్వాత కొద్దిగా చాలా సేపు దాన్నట్లా చప్పరిస్తూ మింగండి. లవంగం గొంతు ఇన్ఫెక్షన్స్ నుంచి, నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ బాక్టీరియా అంతటిని క్లీన్ చేసేస్తది. మన నోట్లో ఉన్న బాక్టీరియాని గాని ఏమన్నా ఉన్నా గూడా అంతా క్లీన్ చేస్తది. నేనైతే పర్సనల్‌గా లవంగాన్ని రోజు ఒకటైనా తింటా ఉంటా. మీకు జెన్యూన్‌గా చెప్తున్నా. లవంగం అయితే నేను రోజు ఖచ్చితంగా ఒకటి వేసుకొని నేను దాన్నేంటంటే ఒక చాక్లెట్ లాగా చాలా ఫ్రెష్ అనిపిస్తదసలు. చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తది లవంగం వేసుకుంటే. ఇంకోటేంటంటే ఇన్ఫెక్షన్స్ రావు. చాలా హెల్తీగుంటాం. నోటిని అంతటిని నోటికి సంబంధించిన దాన్నంతటిని హెల్తీగా ఉంచుద్ది. ఆ స్వరం మెరుగవుద్ది. ఆ స్వరము మంచిగా అయితదసలు. గొంతు ఇన్ఫెక్షన్స్ ఏమి రావు. గొంతు పట్టేయడం గాని ఇలాంటివేమి రావు. కానీ లవంగం వచ్చేసి కొంచెం ఘాటుంటది. ఎందుకంటే మసాలా ఐటెమ్ గదా! లవంగం అనేది మసాలా ఐటెమ్ గాబట్టి కొత్త వాళ్ళకేంటంటే మీకు కొత్తలో కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. మంట పుట్టడం గాని, నమలలేకపోవడం గాని ఉండొచ్చు. కానీ మీరట్లా 2, 3 రోజులు అట్లా చేసిన తర్వాత మీకది అలవాటయిపోద్ది. మీరు ఖచ్చితంగా లవంగాన్ని తీసుకొని గొంతు కింద అట్లా నములుతూ మీరట్లా చేయండి. మీకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది. గొంతనేది ఎప్పుడు ట్యూనింగ్‌లో ఉంటది. మీకు అన్ని విధాలుగా చాలా మంచిదసలు లవంగం ఐటము. చాలా ప్రయోజనాలిస్తది లవంగం. సో, మీరు లవంగాన్ని తీసుకొని మీరట్లా చేయండి. మీ గొంతు పట్టేయడం గాని, అలాంటివేమన్నా ఉన్నా గూడా పోతాయి. మీ వాయిస్ అనేది మీకు చాలా ఫ్రీగుంటది. మీరు ఇవన్నీ మీ 3 మీరు ఖచ్చితంగా పాటించండి. అలాగే మీరు వెల్లుల్లి కూడా తినొచ్చు. వెల్లుల్లి ఒకటేసుకొని తినడం వల్ల కూడా చాలా యూజ్ ఉంటది. ఏమైనా ఉంటే తినండి. లవంగం, ఈ అల్లం అండ్ తేనె ఇవి చాలా మంచిది. అలాగే మీరు హాట్ వాటర్ గూడా ఖచ్చితంగా రోజు రెగ్యులర్‌గా అట్లా పుక్కిలించడం గాని, రోజు తాగడం గాని ఖచ్చితంగా చేయండి. మీకు గొంతుకు సంబంధించిన సమస్యలేవి రావు మీకు. మీరేదన్నా తినకూడనిది బయట ఏమన్నా తినడం వల్ల మీకేమన్నా ఇన్ఫెక్షన్ గూడా దాన్ని రాకుండా ఇన్ఫెక్షన్ బారిన మిమ్మల్ని పడకుండా అది కాపాడతది. సో, పాటలు పాడేటప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం హై పిచ్‌లో కొంచెం గట్టిగా పాడినప్పుడు మనకి గొంతు అనేది పట్టేయడం జరుగుతది కదా! గొంతు పట్టేయడం అని జరుగుతది. కొంచెం గరుగ్గా ఉండేసి మనం ఇంతకు ముందులాగా పాడడానికి రాదనమాట. సో, మీరు
నేను చెప్పిన ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటది. చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ మీకు చెప్పిన ఇవన్నీ గూడా ప్రాక్టికల్‌గా ఇవన్నీ మంచి మంచి ఫలితాలనిచ్చే ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ గూడా. ఇవన్నీ గూడా సో, మనకి వీటన్నిటికి కూడా పెద్ద ఖర్చు గూడా గాదు గదా! మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే గదా! మన ఇంట్లోనే ఉండే మన ఇంట్లోనే ఉండి మనం వాడుకునే మెడిసిన్ ఇవన్నీ. మంచి ఔషధాల్లాగా ఇవి మీకు పనిజేస్తాయి. ఇందులో చెప్పిన ఏ టిప్ గూడా మీకు ఉపయోగం లేనిదే ఉండదు. ఖచ్చితంగా ప్రతీదీ మీకు చాలా బాగా ఉపయోగపడతది. మీ స్వరం అనేది ఇంప్రూవ్ అవుతది ఇంకా. మీరు ఇవన్నీ పాటించడం వల్ల మీ స్వరం అనేది కష్టమైన పాటలు గూడా పాడడానికి మంచి ఫలితాన్నిస్తది. మంచిగా కష్టమైన పాటలు గూడా మీరు ఈజీగా గొంతు మంచిగా ఫ్రీగా ఉండడం వల్ల రాగాన్ని మీరు గట్టిగా తీయగలుగుతారు. మీరు గట్టిగా తీయగలుగుతారు. రాగాలతో పాడగలుగుతారు. పాటలు పాడేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్స్ అన్నిటిని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా. నేను గూడా లవంగం తింటూ ఉంటా రోజు. రోజు 1, 2 లవంగం అట్లా తింటూ ఉంటా. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఇదనమాట. సో, చాలామంది మన పోయినసారి చేసిన గత వీడియోలో చాలామంది కామెంట్ చేయడం జరిగింది. గొంతు మంచిగుండాలంటే, మంచిగా రావాలంటే ఏం చేయాలో చెప్పండి, టిప్స్ చెప్పండి అని అడిగారు కాబట్టి, సో, నేను మీకు ఈ వీడియోలో అయితే ఈ టిప్స్ అనేవైతే చెప్పడం జరిగింది. చాలామంది అడిగారు. టిప్స్ చెప్పండి గొంతు మంచిగా రావాలంటే, గట్టిగా పాడగలగాలంటే, ఫ్రీగా పాడగలగాలంటే ఏం చేయాలని చెప్పండి అని అడిగారు. సో, ఇవి గనక మనం పాటిస్తే ఇట్లా మనం చేస్తే ప్రతి గొంతు అనేది ట్యూనింగ్‌లో ఉంటుంది. సో, రాబోయే నెక్స్ట్ వీడియోలో వాయిస్ మైక్‌లో ఒకలాగొస్తుంది, బయట ఒకలాగొస్తుంది. ఆ! ఫ్రీగా మనం ఇక్కడ పాడుతున్నట్టుగా ఫ్రీగా ఎట్లా రావాలి, హై పిచ్‌లో ఎలా పాడాలి అనే విషయాలు చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో డిస్కస్ చేద్దాం. పర్ఫెక్ట్ సింగర్ అవ్వాలంటే ఏం చేయాలో అన్ని విషయాలు కూడా మనం సిరీస్ వైస్‌గా మనం తెలుసుకుందాం. మనం డిస్కస్ చేద్దాం వీడియోస్‌లో. నేను మీకు ఖచ్చితంగా ఎట్లా పాడాలి, పర్ఫెక్ట్ సింగర్ ఎలా అవ్వాలనే విషయాలు మీకు ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే అన్ని విషయాలు ఒక వీడియోలోనే చెప్పడం కష్టం కాబట్టి వీడియో లెంత్ అయిపోతది. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. కాబట్టి మీకు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో మీరు వాటిని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చూస్తా. మీరు పెట్టే ప్రతి కామెంట్‌ని నేను చూస్తా. కొంచెం కష్టంగానే ఉండొచ్చు. ఈ అల్లం తినడం గానీ, లేదా అల్లం తినడం గానీ, లవంగం తినడం గానీ, హాట్ వాటర్, పసుపు నీళ్ళు ఇయన్నీ గానీ కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ మన ఒంటికి చాలా ప్రయోజనాన్ని కలిగిస్తే, మన స్వరాన్ని మెరుగుపరుస్తే, మన స్వరానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఇది చేయండి. నెక్స్ట్ వీడియోలో హై పిచ్‌లో మనం ఎలా పాడాలి పాటలు అనేవి అవి మనం తెలుసుకుందాం. అలాగే ఇంకొన్ని టిప్స్ కూడా ఆ వీడియోలో చెప్తా. ఇంకొక వీడియో ఏంటంటే నేను పోయినసారి వీడియోలోనే చెప్పా. టెంపో విషయం కూడా మనం మాట్లాడుకుందాం అని చెప్పా నేను. అంటే ఒక పాటని స్టార్టింగ్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, టెంపోని ఎలా మెయింటైన్ చేయాలి, మనం ఎక్కడెక్కడ ఆగాలి, ఎలా అనేది కూడా చెప్తా అని చెప్పా. సో, నేను ఆల్రెడీ ఆ వీడియో ప్రాసెసింగ్‌లో ఉంది. ఆల్రెడీ ఆ వీడియో నేను చేస్తూనే ఉన్నా. త్వరలో మీకు ఆ వీడియో వస్తుంది. టెన్షన్ పడకండి. మీరు ఇంక ముందు వీడియోలోనేమో మనం హై పిచ్‌లో ఎలా పాడాలనే విషయాలు మనం తెలుసుకుందాం. సో, ఇదన్నమాట ఈరోజు వచ్చేసి మన వీడియో. ఇలాంటి మరిన్ని లెర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు కూడా అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు ఇలాంటివి మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియోలో అన్ని వాల్యుబుల్ విషయాలు చెప్పా. దేన్ని కూడా మిస్ చేయకుండా మీరు డైలీ లైఫ్‌లో పాటించండి. మళ్ళీ ఇలాంటి మంచి లెర్నింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.